ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 8వ వచనం. దావీదు ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఇక్కడ చూసినట్టయితే దావీదు మందసం తేవడానికి పూనుకున్న దినమున జరిగిన విషయం ఇది. ఏమంటే ఆ దేవుని యొక్క మందసం పట్ల ఆయనకు పట్టింపు ఉంది. ఫిలిప్తీల దేశంలో నుంచి తీసుకొని వచ్చినారు. కొత్త బండి వేయించి దాన్ని తీసుకొని వస్తున్న దినమున ఏం చేసినారంటే దావీదు ఇశ్రాయేలు వారందరూ పూర్ణ శక్తితో అని చెప్పినాడు. అంటే ఎంత దేవుడు అంటే ఎంత ఇష్టం అనేది మనం చూస్తున్నాం. దేవుని మందసం అంటే ఎంత ఇష్టం అని చూస్తున్నాం. మన జీవితంలో దేవుణ్ణి ఆరాధన చేయడం ఎట్లా అంటే ఒక ఆచారంగా చేస్తున్నాం. 10 గంటలకు మందిరానికి పోవాలంటే 10 గంటలకు పోయేది చాలా తక్కువ మంది. ఎవరో ఒకరు పాటలు పాడేటోళ్ళు, ఏదో వాక్యపరిచర్యలో పోనీగా చూస్తారు. మిగతా వాళ్ళంతా ఎట్లా అంటే ఒక్కో పాట అయినదా, రెండవ పాట అయినదా, మూడో పాట అయిపోయిన దాకా ఏం ప్రాబ్లం లేదులే అనుకుంటున్నాం. అంటే మనము దేవుణ్ణి గణపరిచే విషయంలో వెనుకబడి ఉన్నామనే విషయం దీన్ని బట్టి మనం గుర్తవుతుంది. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనే విషయం దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమంటే దావీదును ఇశ్రాయేలు వారందరూ. మొట్టమొదట దావీదు పేరు ఎందుకు రాసినారు, ఇశ్రాయేలు పేరు ఎందుకు తర్వాత రాసినారంటే దావీదు రాజుగా ఉన్న కారణాన దావీదు చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు చేసినారు. నీ ఇంట్లో నువ్వు తండ్రిగా ఉన్నా, నీ సంఘంలో నువ్వు బాధ్యుడవైనా, నీవు నడిపించే స్థలము నడిపించే స్థాయిలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా నడవాలి. ఎట్లా అంటే దేవుని మందిరానికి నువ్వే ముందు నడవాలి, నడిపియాలి కూడా. ఇక్కడ అదే జరిగింది. ఏమనంటే దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అంటే తనకున్న బలమంతా ఉపయోగించి దేవుని గణపరచడానికి, గాన ప్రతిగానములు చేయడానికి, పాటలు పాడడానికి, సన్నిధిలో పాడుచు ఆడుచు అంట. దేవుని సన్నిధిలో పాటలు పాడుచు సితారాల స్వరమండలములతో వాయించుచు బూరలు ఊదుచు. ఎంత ఘనంగా అంటే దేవుని సన్నిధిని వారు ఎంతో ఉన్నతంగా ఇచ్చించి దేవుని సన్నిధి వారు అనుభవిస్తూ వచ్చినారు, పరవశులైతూ వచ్చినారు. దేవుని గణపరిచే విషయంలో పూర్ణ శక్తితో అంటే పూర్తిగా వారి శక్తి అంతా పోయేటట్టుగా దేవుని కనపరిచినాడు. మనం మందిరానికి పోవడం ఎట్లా అంటే కొద్దిగా ఆదివారం 3 గంటలు ఉంటే చాలా గొప్ప విషయం అనుకుంటాం. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే నీ శక్తికి మించి ఆరాధన చేయాలని కోరుతున్నాడు ఆయన. ఎందుకంటే మన శక్తికి మించి మనం పాపాలు చేసినాం. ఆయన తన శక్తి అంతా కూడబెట్టి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన బలహీనుడుగా, మనం బలహీనులమైనప్పుడు ఆయన మన కొరకు బలహీనుడుగా పొడవబడుతూ వచ్చినాడు. ఆయన రక్తమంతా చిందిస్తూ వచ్చినాడు. ఆయన శిలువ వలన మనము విమోచింపబడ్డాం. దావీదు ఆయన దేవుణ్ణి గణపరచడానికి ఎంత ఇష్టపడ్డాడు. ఎందుకంటే గొర్రెల కాపులో ఉన్న నన్ను భద్రపరుస్తూ వచ్చినాడు. సింహ బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి, గొలియార్దు బలం నుండి నన్ను విడిపించిన ఈ దేవుడు అని, శత్రు భయములన్నిటి నుంచి విడిపించిన దేవుడు అని గుర్తుపెట్టినాడు. గమనించవలసిన విషయం ఏంటంటే దావీదుకే అన్ని రకాలు సహాయపడ్డా, నీకు నాకు ప్రభు ఏం చేయలేదా అని ఆలోచన చేస్తే దావీదు కంటే ఎక్కువ మనల్ని అనేకమైన పరిస్థితుల నుండి విడిపించినాడు. కరోనా ఒక్కటి చాలు ప్రపంచానికి గడగడలాడించిన వ్యాధి. కరోనా సమయంలో ఎంతోమంది రాలిపోయినారు. ఎంతో పెద్దలు, ఓదలు అన్ని ఉన్నోళ్ళు రాలిపోయినారు. నువ్వు నేను ఇంకా ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన భద్రత, ఆయన కాపుదల, ఆయన యొక్క మన ప్రభావం మన చుట్టూ ఉంచినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, సజీవులమైన మనము దావీదు మనసత్వం ఎదుట పూర్ణ శక్తితో ఆరాధన చేస్తూ వచ్చినాడు. ఈనాడు నువ్వు నేను ఏ శక్తితో ఆరాధన చేయగలుగుతున్నాం? మన జీవితాలను మనం పరీక్షించుకొని దేవుని మహిమ కొరకు పూర్ణ శక్తితో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు వలె మేము కూడా నేను పూర్ణ మనసుతో ఆరాధించుట, కీర్తించుట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.